43 పేర్లలో నా పేరు కూడా పెట్టాను. మీది ఎన్నో పేరు అన్న? మీది దాంట్లో నాలుగోది. నాలుగోది. ఓకే. ఎవరెవరిది అంటే టాప్ 5 ఉంటే ఎవరు ఉంటే దాంట్లో? ఫస్ట్ ఆవిడ సంధ్యారెడ్డి గారు. ఓకే. కాంగ్రెస్. అవును అవును. తర్వాత ప్రియా చౌదరి గారు. ఓకే. ప్రియా చౌదరి గారు. తర్వాత కరాటే కళ్యాణ్ గారు. కరాటే కళ్యాణ్ గారు. నేను. ఓకే. తర్వాత ఎవరు మోనికానా ఇన్ఫ్లుయెన్సర్. మోనికా శంకర్ గారా లేకపోతే ఇన్ఫ్లుయెన్సరా? ఓకే. సో ఈ 5 పేర్లు టాప్ 5 లో ఉన్నాయి. అంటే మొత్తం ఎంతమంది మీద పెట్టింది? 43 మంది మీద పెట్టింది. ఏది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఏమని? వీళ్ళు అందులో కొంతమంది ఆవిడని బెదిరిస్తున్నారని, కొంతమంది బూతులు తిడుతున్నారని, కొంతమంది పరువు తీసేట్టు మాట్లాడుతున్నారని ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. సో పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నాను ఏవో రాసుకొచ్చారు. అది స్టేషన్కి ఏమన్నా వెళ్ళొచ్చారా? నేనే వెళ్ళొచ్చాను. అంటే ఎవరు పిలవాలా, నేనే వెళ్ళొచ్చాను. వెళ్ళి మాట్లాడాను. ఏంటి సార్ నా మీద కేసు ఎందుకు పెట్టారు అని చెప్పి చూసుకొని వచ్చాను. నేను ఒక రకంగా హ్యాపీ ఎందుకు ఫీల్ అవుతున్నానంటే ఇది ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఆ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ముగించి ఛార్జ్షీట్ సరే ఆయనకి తప్పనిపిస్తే తప్పని రాయని, ఒప్పనిపిస్తే ఒప్పని రాయని, లేకపోతే అసలు వీళ్ళందరూ దరిద్రులని ఏదైనా చేయని వీలైనంత తొందరగా ఇది కోర్టుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీరే కోరుకుంటున్నాను? నేనే కోరుకుంటున్నాను. ఎందుకు జడ్జి గారు ముందుకు రావాలి? ఎందుకంటే న్యాయం జరగాలి కదా. అరే నన్ను తప్పైతే ఉరిదీయండి, నాకే ప్రాబ్లం లేదు. నేను ఇది నమ్మాను, బలంగా నమ్ముతున్నాను. ఇది తప్పు, నెక్స్ట్ జనరేషన్ని తప్పుడు మార్గంలో నడిపించడానికి వెళ్తుంది, ఇది ఆపాలి అని దీంతో వెళ్తున్నప్పుడు మంచికో చెడుకో ఒక కేసు అయితే పడింది. ఇప్పుడు జడ్జి గారు చెప్తారు కదా. అవును. దీన్ని బట్టి మనం నా స్ట్రాంగ్ నమ్మకం ఖచ్చితంగా నిజం నిలబడుతుంది, న్యాయం గెలుస్తుందని. అప్పుడు ఆవిడ ఓడిపోతే ఆవిడకి అర్థమవుతుంది విషయం ఏంటనేది. అది ఎప్పుడు హియరింగ్ ఎప్పుడన్నా ఏమన్నా చెప్పారా? అసలు హీరింగ్ అంటే ఈయన ఈ ఐఓ ఎవరైతే ఉంటారో, ఐఓ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు, ఆయన ఏం చేస్తాడు, ఫస్ట్ ఇవన్నీ ఎంక్వైరీ చేసి తర్వాత ఆవిడ స్టేట్మెంట్లు అన్నీ రికార్డ్ చేసి 43 మందికి సంబంధించి అన్నీ వాళ్ళ డీటెయిల్స్ గ్యాదర్ చేయాలి, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవాలి, ఇవన్నీ చేసుకుంటూ పోయి అక్కడ అఫెన్సెస్ ఏంటి, ఎవరెవరికి ఏ సెక్షన్లు పడితే అన్నీ రాసుకొని తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు. ఆ ఛార్జ్ షీట్ కోర్టుకు రావాలి. ఆ కోర్టుకు వచ్చిన తర్వాత అప్పుడు జడ్జి గారు అప్పుడు ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కొంచెం తీవ్రంగా అనిపించిన వాళ్ళని పిలిచి వాళ్ళకి మేబీ కొంతమంది అంటే నాకు తెలిసి మాటలకి లేకపోతే ఒపీనియన్ చెప్పిందని నాకు తెలిసి ఎప్పుడు కూడా అరెస్టులు మనం చూడలేదు. బట్ జనరల్గా ఏముంటుందంటే 41 ఇంతకుముందు 41 నోటీస్ అంటే ఇప్పుడు 35 BNS 35 నోటీసు జనరల్గా సర్వ్ చేస్తారు. నేను ఇంకప్పుడు ఇటువంటి తప్పు కమిట్ చేయను అని చెప్పి ఏదో సంతకాలు తీసుకుంటారు. పిలిచినప్పుడు మీరు వచ్చి కోఆపరేట్ చేయాలి విచారణకి అన్నట్టుగా చేయించుకుంటారు. అది ఇప్పుడు కాదు, ఒకవేళ ప్రూవ్ అయితే ఇది వీళ్ళ ఎంక్వైరీ ఒక దశకి చేరుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఆ పని చేస్తారు. లేదు వీళ్ళని కొంతమంది అరెస్ట్ చేయాలి, వీళ్ళని తప్పదు అనుకునే స్టేజ్ ఉంటే వాళ్ళని అంతవరకు కూడా వెళ్తారు. జనరల్గా అబ్స్కాండ్ అయిపోవడం కొంతమంది. ఇప్పుడు ఎవరైనా డీప్ ఫేక్లు అట్లాంటివి చేసి మార్ఫింగ్లు చేసి ఆవిడని అర్ధనగ్నంగా ఉన్నది ఫుల్ నగ్నంగా చిత్రీకరణ చూపించడం ఇట్లాంటి ఏమైనా చేస్తున్నారో నాకు తెలియదు. బట్ ఒకవేళ అటువంటి ఏమైనా ఉంటే ఆ సీరియస్నెస్ని బట్టి వాళ్ళని చేయడం అనేది చేస్తారు. తర్వాత ఒకవేళ కోర్టుకి తీసుకెళ్ళినా కూడా వీడి బెయిల్ తెచ్చుకోవడం అవే ఉంటాయి. కానీ ఇదంతా జరగడానికి అంటే ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వడానికి నాకు తెలిసి సంవత్సరాలు కూడా పడుతుంటాయి. 2 సంవత్సరాలు. ఎంత టైం పడుతుంది అనేది నేను అదే అడగబోతున్నాను. అసలు నేను చెప్పాలంటే రాజ్ తరుణ్ కేసు గుర్తుందిగా? అవును. ఎప్పుడుది? 2024 జూలై 9. అవును. అంటే ఆల్మోస్ట్ 2 years దాటిపోతుంది. 3 yearsకి వచ్చేస్తుంది. 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు దాటిపోయింది. లేదు దాని మీద ఇంకా ఎప్పటిదాకా ఛార్జ్ షీట్ లేదు. ఇలా ఉండే డ్రగ్స్ కేసు ఉంది కదా. అవును. ఆవిడ పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా 5 గ్రాముల మెత్తతో దొరికింది ఆవిడ. ఆవిడ పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. 45 రోజులు రిమాండ్లు కూడా వచ్చింది. ఇప్పటిదాకా దాని మీద ఛార్జ్ షీట్ లేదు. సరే మామూలు కేసు అంటే ఓకే వదిలే, దీని మీద ఎటువంటి ఛార్జ్ షీట్ అరెస్టులు లేవు. కానీ అరెస్ట్ అయ్యి ఒక మనిషి రిమాండ్ ఉండి వచ్చింది అంటే దాన్ని అదే పెద్ద కేసు యాక్చువల్గా. దాంట్లో గట్టి ప్రైమా ఫేసి ఉందని ఆధారాలు గట్టిగా ఉన్నాయి బట్టే అంత ఇదనమాట. ఓకే. దాంట్లో కూడా ఛార్జ్ షీట్ లేదు ఇప్పటిదాకా. సరే 1 సంవత్సరం క్రితం హర్షసాయికి సంబంధించిన ఒక కేసు వైరల్ అయింది. దాంట్లో ఇలాగే కరాటే కళ్యాణ్ గారు, నేను కొన్ని రికార్డులు వచ్చినాయి. దాంట్లో నాకు డబుల్ పాస్పోర్ట్ ఉందని, తర్వాత ఇంకా ఏంటి ఇది ఎవరో లిక్కర్ షాపు వాడికి టోపీ పెట్టి వాడి ఎంతో 10 లక్షలు ఎంతో నామం పెట్టాను, ఇట్లాంటి ఏవో రికార్డులు ఏవో వచ్చినాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఇదిగో అని చెప్పి మీడియాలో అవన్నీ వచ్చినప్పుడు దాని గురించి మనం చెప్పాం. చెప్పినప్పుడు ఏమైంది అంటే ఆ హర్షసాయి మీద పెట్టిన కేసు ఏంటి అంటే అత్యాచారం కేసు. 376 అప్పట్లో.
బిఎన్ఎస్ రాలేదనుకుంటా అప్పటికి. అవును, రాలేదు ఇంకా అప్పటికి. సో 376 కేసు పెట్టినప్పుడు ఏమైంది, జనరల్గా 376 అండ్ పోక్సో అంటే అత్యాచారము పోక్సో కేసుల్లో విక్టిమ్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో, బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఐడెంటిఫికేషన్ ఎక్కడ రివీల్ చేయకూడదు. అవును, ఇది చట్టం. నేను ఎక్కడా రివీల్ చేయలే, నేను ఎక్కడ ఆవిడ పేరే తీయలేదు, కానీ ఏదో రకంగా ఎఫ్ఐఆర్లో నా పేరు పెట్టారు. ఓకే, పేరు పెట్టారు. సరే పిలిచారు, ఎంక్వైరీ అని చెప్పారు. ఇది ఆ కేసులో కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఏదో స్టేషన్ బెయిల్ అంటారు, అది ఇచ్చేసి పంపించేస్తారు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నోరు మూయించాలి. మాట్లాడేవాళ్ళని కాదు, మాట్లాడడం వల్ల గట్టిగా గుచ్చుకుంటే అంటే మిగతా వాళ్ళు మాట్లాడితే ప్రాబ్లం ఉండదు. పేకర్ భాష మాట్లాడితే ఏమవుతుందంటే ఏ బూతు ఉండదు, తగులుతాయి. కానీ ఆధారాలతో సహా పట్టుకొచ్చి మాట్లాడుతున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, కేసు వీక్ అయిపోతుంది. ఏదో రకంగా ఆపాలి, వాడిని ఆపండి రా, ఏదో రకంగా ఆపండి రా అని కేసులు పెట్టడానికి ట్రై చేస్తారు. ఓకే, కాకపోతే అదే అన్న, ఇప్పుడు ఇవి కోర్టుకు వచ్చిన తర్వాత కదా నేను వెళ్ళి అక్కడ జడ్జి ముందు, కోర్టుకి రాలే అయినా కూడా కోర్టుకి తెప్పించవచ్చు మనం. అంటే ఏంటంటే మనం ఈ ఎఫ్ఐఆర్ మీద క్వాష్కి అప్లై చేయాలి. సరే మళ్ళీ దానికి మనం ఫీజులు కట్టాలి, లాయర్ని పెట్టుకోవాలి, ఇది ఒక. సరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నేను అంత దూరకు పోవట్లా, బట్ వస్తే వెళ్దాం అన్నట్టు ఉన్నారా, ఎట్లా వస్తే వెళ్దాం అన్నట్టున్నాను. కానీ ఈ పర్టికులర్ విషయంలో అంటే జనాలు ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత కూడా జడ్జి గారు కూడా ఒక తీర్పు చెప్పిన తర్వాత, ఎందుకంటే రీసెంట్గా ఒక రిటైర్డ్ జడ్జి గారు మహా న్యూస్లో ఒక ఇది చెప్పారు. ఓకే, ఇటుగా అవన్నీ అనసూయని తప్పు పట్టారు, కావాలని ఇలాంటివి ఎందుకు చేయాలి, రెచ్చగొట్టేట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా చేసి ఫైనల్గా జనాల మీద కేసు పెట్టడం. మీకు ఒకటి తెలుసా లేదో, పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీస్ వాళ్ళు ఏదైనా సరే ఒక దీనికోసం పెట్టారంటే, ఒక డిబేట్ లాగా దానికోసం ఒక టాపిక్ పెట్టారంటే దాని మీద పెట్టే ఒపీనియన్స్కి ఎటువంటి సెక్షన్స్ అట్రాక్ట్ చేయవు, అది తెలుసుకోవాలని చెప్పి ఆయన చెప్పారు. వాట్ ఎవర్, తప్పించుకోవడం గురించి నేను మాట్లాడట్లా. బూతులు తిట్టిన వాళ్ళు కూడా తప్పించుకోవచ్చేమో, నా ఉద్దేశంలో వాళ్ళు తప్పించుకోవడం నేను సమర్థించను. కానీ బట్ ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో వాళ్ళ ఐడియాలజీకి మన ఐడియాలజీకి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని వాళ్ళు దొంగదారిన మోద్దాం అనుకుంటున్నారు. మనం చెప్పే మాట రైట్ అని 99% నమ్ముతున్నా కూడా మనం నోరు మూయించడానికి ఇటువంటి ఎఫ్ఐఆర్లు పెడితే భయపడిపోతారు అనేది దీంతో చేశారు. ఎందుకు అంటే నిజానికి దమ్ము లేక, ఓకే, వాళ్ళకి వాదించే దమ్ము లేక ఇలాంటివి చేసుకుంటున్నారు. ఫైన్, నేనేది ఏంటంటే ఇది కూడా ఒక రకంగా మంచిదే. జడ్జి గారి తీర్పు వల్ల పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు అయిపోద్ది. కానీ తొందరగా జరిగితే బాగుంటుందని నా ఆశ. తొందరగా జరగాలని మీరే కోరుకుంటున్నారు? ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అరే ఓకే, ఒకవేళ మరి నెగిటివ్ వస్తే ఏంటి పరిస్థితి? నెగిటివ్ వస్తే ఏమవుతుంది అంటే మీరు అనుకుంటున్నారా వస్తుందని? అంటే మీ 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 పర్సనల్ ఒపీనియన్ వస్తుందని అనుకుంటారు? అంటే మీరు మాట్లాడేది నేను కరెక్ట్ అని అంటున్నారు. ఒకవేళ నెగిటివ్ వచ్చినా ఫేస్ చేయాలి, తప్పదు, దాంట్లో దాని ఇదేం లేదు. కానీ నాకు అంత అంటే నేను పాజిటివా నేను నెగిటివ్ అవుతానా, నాకేదైనా శిక్ష పడుతుందా అనే దానికన్నా దీనివల్ల సమాజానికి ఒక మంచి జరుగుతుంది అనే కోణంలో నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఓకే, తీర్పు అందుకనే తొందరగా రావాలని కోరుకుంటున్నాను.